హాయ్ అండి అందరికీ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో టుడే మనము ఎన్ఎంఎంఎస్ క్లాసెస్లో రీజనింగ్ పార్ట్లో మనం ఆల్రెడీ ఆల్ఫాబెట్ సిరీస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నౌ ఈ క్లాస్లో మనము అనలాగీ పార్ట్లోకి వెళ్దాం. ఏదది ఎన్ఎంఎంఎస్లో రీజనింగ్. ఈ రీజనింగ్లో మనకి అనలాగీ అనేది ఒక పార్ట్. ఓకే, సో ఈ అనలాగీ అంటే ఏంటి, ఈ అనలాగీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో అనలాగీ అంటే కాంబినేషన్, సేమ్ రిలేషన్షిప్ ఉన్న టూ డిఫరెంట్ వర్డ్స్ని మనము అనలాగీ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ అనలాగీలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే, ఫస్ట్ది వర్డ్ అనలాగీ, సెకండ్ది ఆల్ఫాబెట్ అనలాగీ, ఓకే, థర్డ్ వచ్చేసి నంబర్ అనలాగీ, అండ్ ఫోర్త్ వచ్చేసి పిక్చర్ అనలాగీ. ఫస్ట్ వన్ వర్డ్, సెకండ్ ఆల్ఫాబెట్, థర్డ్ నంబర్, తర్వాత ఫోర్త్ పిక్చర్ అనలాగీ. అయితే ఈ వర్డ్ అనలాగీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? వర్డ్స్, ఒక టూ వర్డ్స్, ఎగ్జాంపుల్ ఎట్లా మనము యాపిల్ అంటే ఏం చేస్తాం, యాపిల్ని మనము తింటాం, ఈట్. ఓకే, ఈ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, యాపిల్ని ఏం చేస్తాం, మనం తింటాం. సో అట్లనే మనము ఇంకోటి ఉంది అనుకున్నాం, బ్యాట్తో మనం ఏం చేస్తాం, ఆడుకుంటాం, అంటే ప్లే. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము వర్డ్ అనలాగీ కింద తీసుకుంటాం. ఇందులో మనకి ఏ సబ్జెక్ట్ నుంచైనా, ఏ కాన్సెప్ట్ నుంచైనా క్వశ్చన్ ఇవ్వచ్చు. వర్డ్ అనలాజీకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏంటంటే లీఫ్ అంటే ఏంటి, లీఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీ. అవునా, లీఫ్ అనేది ట్రీలో ఒక పార్ట్. అట్లాగే పెటల్ అంటే పెటల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్లవర్, రైట్? సో ఇట్లా ఈ వర్డ్ అనలాగీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ అనలాగీలో మనకి మనందరికి తెలుసు, ఇట్లా ఉందనుకున్నాం, AEF ఇట్లా ఉంది. మనకు తెలుసు ఏ అండ్ ఈ ఓవెల్స్. ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏదైనా ఒక కాన్సనెంట్ రాయొచ్చు, హెచ్. అంటే మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేది రాసుకుంటాం. ఇది ఆల్ఫాబెట్ అనలాగీ. అట్లనే నంబర్ అనలాగీ. నంబర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నంబర్స్, ఈవెన్, ఆడ్. ఆ బేస్ చేసుకొని ఇక్కడ నంబర్ అనలాగీలో ఏవైనా ఇవ్వచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 416 అనుకుందాం, రైట్? 416, ఇక్కడ 9 ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ దీనికి రిలేషన్ ఏంటి, 4 ఉంది, 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. 4 స్క్వేర్ 16, ఇది 9 3 స్క్వేర్, అంటే 9 స్క్వేర్ ఏమవుతుంది, 81. ఇక్కడ 81. ఇట్లాంటివి మనకి నంబర్ అనలాగీలో వస్తాయి. తర్వాత పిక్చర్లో కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతుంది. ఇక్కడ 3 పిక్చర్స్ ఇస్తాడు, 4 పిక్చర్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ 2లో రిలేషన్ ఏముందో సెకండ్ 2 కూడా అదే రిలేషన్ ఉండేలాగా పిక్చర్స్. సపోజ్ ఏముంటుంది, ట్రయాంగిల్ ఇట్లా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఈ రెండిట్లో 3 సైడ్స్ ఉన్నాయి.
ఇది ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ ఒక టైపు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏమొచ్చింది 4 సైడ్స్ ఉన్నాయి అంటే క్వాడ్రిలేటరల్లో ఏదైనా ఒక టైప్ మనకు ఆప్షన్స్లో ఉంటుంది. ఇట్లా ఒకటి రాయొచ్చు అంటే ప్యారలోగ్రామ్. సో ఇలాంటివి మనకి అనాలజీలో వస్తాయన్నమాట క్వశ్చన్స్. ఓకే, సో ఈ వీడియోలో మనము వర్డ్ అనాలజీకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, వర్డ్ అనాలజీలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, మెల్ట్ ఈజ్ టు లిక్విడ్. ఓకే, అంటే మెల్ట్ అయ్యి లిక్విడ్ అయిందనమాట. సో ఫ్రీజ్ ఈజ్ టు వాట్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చాడు ఐస్, కండెన్స్, సాలిడ్, క్రిస్టల్. అంటే ఫస్ట్ మనము దీన్ని అనలైజ్ చేయాలి. ఓకే, సాలిడ్ స్టేట్లో ఉన్నది మెల్ట్ అయ్యి లిక్విడ్ అయింది అంటే ఇక్కడ స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫ్రీజ్ అయినాక ఇప్పుడు లిక్విడ్ ఉంది అనుకుందాం, వాటర్ ఉంది, ఫ్రీజ్ అయినాక ఏ స్టేట్లోకి వెళ్తుంది? సాలిడ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సాలిడ్ వస్తుంది. ఓకే, ఐస్ అనేది దాని స్టేట్ చెప్పదు. సో ఇక్కడ లిక్విడ్ అన్నాడు కాబట్టి సాలిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఐస్ కూడా కరెక్ట్ అనిపించవచ్చు, బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? సాలిడ్. సో అలా మనము క్వశ్చన్ అనలైజ్ చేసి మనకు ఆప్షన్స్లో 2-3 కరెక్ట్ ఆన్సర్స్ అనిపించవచ్చు. ఓకే, సో మనము పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ చూడండి, ముస్లిమ్స్ మాస్క్. అంటే ముస్లిమ్స్ ఏ ప్లేస్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు? మాస్క్కి వెళ్తారు, మనందరికీ తెలుసు. సో 6 ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఆప్షన్స్ గోల్డెన్ టెంపుల్ కూడా 6 వెళ్ళేది గురుద్వారాకి వెళ్తారు కదా 6. గోల్డెన్ టెంపుల్ కూడా గురుద్వారానే ఫేమస్ అనమాట. గోల్డెన్ టెంపుల్ అనేది మదీనా తెలుసు, ముస్లిమ్స్ అది మదీనా అనేది మాస్క్, ఫైర్ టెంపుల్ అండ్ గురుద్వారా. సో ఇక్కడ క్లియర్గా ఆప్షన్ ఈస్ డి. మన కరెక్ట్ ఆన్సర్ ఏది? డి అనమాట. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. థర్డ్ చూడండి, కబ్, లయన్. అంటే లయన్ ఈజ్ అడల్ట్ యానిమల్, కబ్ అనేది లయన్ బేబీ అనమాట. ఓకే, బేబీ అండ్ అడల్ట్కి ఇస్తున్నాడు ఇక్కడ. కోల్ట్ అనేది ఏ యానిమల్కి బేబీ అవుతుంది, లేకపోతే ఏ యానిమల్కి రిలేషన్ ఉన్నది. డో అంటే ఏంటి? డీర్, జింక ఫీమేల్ జింకని డో అంటాం అనమాట. ఓకే, రైట్. తర్వాత స్టాగ్ అని ఉంది. స్టాగ్ని కూడా ఒక రకమైన జింకనే. సో ఏ అండ్ బి 2 కూడా జింకలే. తర్వాత లెపర్డ్ అంటే ఏంటి? మన అందరికీ తెలుసు, చిరుత. రైట్. స్టాలియన్. ఈ స్టాలియన్ అనేది కోల్ట్కి రిలేట్ అవుతుంది. చూడండి, కోల్ట్ అనేది బేబీ ఆఫ్ హార్స్ని మనము స్టాలియన్ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేసి సి అనమాట, స్టాలియన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కంట్రీ, ప్రెసిడెంట్. కంట్రీకి ఫస్ట్ సిటిజన్ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్. హెడ్ ఆఫ్ ద కంట్రీ ఈస్ ప్రెసిడెంట్. అట్లనే స్టేట్లో హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు ఉంటారు? చూడండి, ఇక్కడ గవర్నర్, మినిస్టర్, చీఫ్ మినిస్టర్, సిటిజన్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ, గవర్నర్. అదే ఇక్కడ కంట్రీకి ప్రెసిడెంట్ బదులు ప్రైమ్ మినిస్టర్ అనిస్తే మన ఆప్షన్ మారిపోతుంది, చీఫ్ మినిస్టర్ అవుతుంది. రైట్. సో ప్రెసిడెంట్ ఉంది కాబట్టి మనం గవర్నర్ చూస్ చేసుకున్నాం. అదే ఇక్కడ ప్రెసిడెంట్ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటే మన ఆప్షన్ చీఫ్ మినిస్టర్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, కోర్ట్, జస్టిస్. అంటే మనము కోర్టుకి దేనికోసం వెళ్తాము? మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనకి జస్టిస్ కోసం కోర్టుకి వెళ్తాం. మన అవసరం ఏంటి? అక్కడ మనకు జస్టిస్ కావాలి. రైట్. సో అది ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్. సో ఇక్కడ స్కూల్ అని ఇచ్చాడు. స్కూల్కి మనం ఎందుకు వెళ్తాం? మనందరికి తెలుసు. ఇక్కడ ఆప్షన్ ఏ టీచర్, ఆప్షన్ బి స్టూడెంట్, ఆప్షన్ సి ఇగ్నోరెన్స్, డి ఈస్ ఎడ్యుకేషన్.
స్కూల్కి వెళ్తాం ఎందుకోసం అంటే మనము ఎడ్యుకేషన్ కోసం వెళ్తాం. క్లియర్ ఆప్షన్ ఇక్కడ. సో దీనికి ఆన్సర్ డి, ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏరోప్లేన్. ఏరోప్లేన్లో కాక్పిట్ అంటే ఏరోప్లేన్ ఎవరు నడిపిస్తారు? పైలట్. ఏరోప్లేన్ పైలట్ నడిపిస్తాడు. ఆ పైలట్ కూర్చునే ప్లేస్ కాక్పిట్ అని పిలుస్తాం. మనం చాలా సినిమాలలో చూసే ఉంటారు. సో ట్రైన్ ఎవరు నడిపిస్తారు? ఏరోప్లేన్ని నడిపించేవాడు పైలట్ అయితే ట్రైన్ని నడిపించేవాడిని లోకో పైలట్ అంటారు. ఓకే, సో ఇది కూడా ఒక క్వశ్చనే. ట్రైన్ ఏరోప్లేన్కి పైలట్, ట్రైన్కి లోకో పైలట్. ఓకే, సో ఇక్కడ కూర్చునే ప్లేస్ కాక్పిట్ అయితే ట్రైన్ లోకో పైలట్ కూర్చునే ప్లేస్ ఏది? వ్యాగన్. మనందరికీ ట్రైన్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. వ్యాగన్ అంటే ఏంటి? గూడ్స్ ట్రైన్కి ఉండే బాక్సెస్ ఉంటాయి కదా, ఏదన్నా తీసుకెళ్ళేవి, అవి వ్యాగన్స్ అంటాం. తర్వాత కోచ్ అంటే మనం ప్యాసింజర్ ట్రైన్స్కి ఉండే మనం కూర్చునేవి కోచెస్. కంపార్ట్మెంట్ అంటే కోచ్లో డివిజన్స్ ఉంటాయి, ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క కంపార్ట్మెంట్ అంటాం. అండ్ ఇంజన్. ఇది ఆబ్వియస్ ఆన్సర్ ఇక్కడ, ఈజీ. సో లోకో పైలట్ ఎక్కడ కూర్చుంటాడు? ఇంజన్లో కూర్చొని ట్రైన్ని నడిపిస్తాడు. ఓకే, నెక్స్ట్ 7th చూడండి. గర్ల్ బ్యూటిఫుల్, బాయ్ వాట్ ఈస్ ద ఆప్షన్? స్మార్ట్, హీరోయిక్, కరేజియస్, హ్యాండ్సమ్. గర్ల్ బ్యూటిఫుల్ అంటే ఆమె అందంగా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ తెలివితేటలకి ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్కి మనం కన్ఫ్యూజ్ అవుతాం. స్మార్ట్ అంటే ఏంటి? తెలివైన వాడు. ఓకే, స్మార్ట్ అని ఎవరిని అంటాం? తెలివైన అబ్బాయిని స్మార్ట్ అంటాం. సో ఇక్కడ ఈ బాయ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది కాబట్టి స్మార్ట్ అనే ఆప్షన్ పనికిరాదు. సో హ్యాండ్సమ్ అంటే ఈ అబ్బాయి అందంగా ఉన్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, మనము ఏకి బికి చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? డి, హ్యాండ్సమ్. ఓకే, ఇక్కడ 8th ఎగ్జాంపుల్. ఒటావా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా, రైట్? Ottawa is the capital city of Canada. Canberra is the capital city of which country? ఓకే, ఇక్కడ ఇది వెరీ ఈజీ క్వశ్చన్, ఆబ్వియస్, అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఈజ్ క్యాన్బెరా. సో ఇక్కడ డి ఈజ్ ద ఆప్షన్. 9th ఎగ్జాంపుల్. రూపీ, ఇండియా అంటే కంట్రీ అండ్ కరెన్సీ నేమ్ ఉంది. ఇండియన్ కరెన్సీ ఈజ్ రూపీ. ఎన్ అనేది కరెన్సీ ఏ కంట్రీకి సంబంధించింది. ఓకే, సో ఇక్కడ టర్కీ అని ఇచ్చాడు, మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. టర్కీ కరెన్సీ లైరా అన్నమాట, ఇది లైరా. సో ఇది కాదు. బంగ్లాదేశ్ కరెన్సీని ఏమంటాం మనం? టాకా. సో ఇది కూడా కాదు. సో పాకిస్తాన్ కరెన్సీ, పాకిస్తాన్ కూడా రూపీనే. ఓకే, సో ఇది కూడా కాదు. సో లాస్ట్ జపాన్ది మనకి ఎన్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో 10th క్వశ్చన్. రూబీ, రెడ్. ఓకే, ఇవన్నీ స్టోన్స్ అనమాట. రూబీ అనేది ఒక స్టోన్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది. రూబీ ఈజ్ రెడ్ అండ్ సఫైర్ అనేది ఏ కలర్లో ఉంటుంది? సఫైర్. ఓకే, బ్లూ ఉంది. ఇది చూద్దాం, గ్రీన్ కలర్ స్టోన్ని మనం ఎమరాల్డ్ అంటాం. ఓకే, సిల్వర్ కలర్లో ఉండేవి మనకి పర్ల్స్ ఉంటాయి, ముత్యాలు. ఓకే, వైట్ కలర్లో ఉండేవి మనకి డైమండ్స్ ఉంటాయి. ఓకే, సో బ్లూ కలర్లో ఉండేది వచ్చేసి మనకి సఫైర్ అనే స్టోన్ మనకి బ్లూ కలర్లో ఉంటుంది. సో దీనికి ఆప్షన్ వచ్చేసి ఏ, రైట్? ఇక్కడ ఇంకా 2 క్వశ్చన్స్ ఇచ్చిన, ఇవి మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి అంతా చూసి కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి మీ ఆన్సర్ని కామెంట్స్ బాక్స్లో పెట్టండి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఆక్సిజన్ బర్న్
అంటే మనం ఏదన్నా అగ్గిపుల్ల కానీ క్యాండిల్ కానీ వెలిగించినప్పుడు అది మండాలంటే ఆక్సిజన్ కావాలి దానికి. అట్లా ఆక్సిజన్ ఏమో బర్నింగ్కి యూస్ఫుల్, కార్బన్ డైఆక్సైడ్ దేనికి యూస్ఫుల్? ఐసోలేట్, ఫోమ్, ఎక్స్టింగ్విష్, ఎక్స్ప్లోడ్. దీనికి ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ అంటే వేరే దేశం నుంచి మనము తెచ్చుకునేదాన్ని ఇంపోర్టింగ్. ఎక్స్పోర్టింగ్ అంటే ఇక్కడ నుంచి మనం వేరే దేశానికి పంపిస్తే అది ఎక్స్పోర్టింగ్, రైట్? ఎక్స్పెండిచర్, మనం సంపాదించిన దాన్ని మనము ఖర్చు పెడితే దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. దానికి రిలేటెడ్గా ఏమొస్తుంది? డెఫిసిట్, రెవెన్యూ, డెట్, ట్యాక్స్. ఓకే, ఈ రెండు 11th and 12th క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్స్ బాక్స్లో మీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.